హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్, ఇది మహారత్న కంపెనీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండర్లో ఉంటుంది. సో ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ కింద జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో చాలామంది ఏంటంటే ఇంతకుముందు కొచ్చిన్ షిప్యార్డ్కి అప్లై చేశారు, ఇంకా కాల్ లెటర్స్ రాలేదు అది అంటారు. సో ఆ నోటిఫికేషన్ కాకుండా ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేయండి, డెఫినెట్గా కాల్ లెటర్స్ వస్తాయి. అండ్ ముందుగా రెగ్యులర్ వేకెన్సీస్, రెగ్యులర్ పోస్టులు కూడా తీశారు, దానికి కూడా కాల్ లెటర్స్ ఈ మంత్ లాస్ట్ వీక్లో అలా వచ్చేవచ్చు కాల్ లెటర్స్ అన్నీ కూడా. సో దీనికి అప్లై అయితే చేయండి. ఏ ట్రేడ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూద్దాం. ఐటీఐ చేసిన వాళ్ళకి అండ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే దీని యొక్క క్వశ్చన్స్ ఎలా అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని కూడా మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి షీట్ మెటల్ వర్కర్ వచ్చేసరికి ఐటీఐ ప్లస్ ఎన్టీసీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ చేసిన వాళ్ళకి, అంటే షీట్ మెటల్లో కానీ ఫెట్టర్లో కానీ, అంటే ఎస్ఎస్సి అండ్ ఐటీఐ ఎన్టీసీ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఫ్యాబ్రికేషన్లో కానీ వెల్డింగ్లో కానీ ఎక్కడైనా సరే ప్రాబ్లం లేదు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వెల్డర్ వచ్చేసరికి మినిమం 3 years ఎక్స్పీరియన్స్. ఫిట్టర్, అలాగే మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, అలాగే క్రెయిన్ ఆపరేటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షిప్ రైట్ వుడ్ వచ్చేసరికి కార్పెంటర్ సంబంధించింది. మీరు 3 years అయ్యి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెషినిస్ట్, ఆర్ఎండ్ఏసి అండ్ డ్రాఫ్ట్మెన్ సివిల్. ఓకే. అండ్ ఈ ఇంపార్టెంట్ డేస్ వచ్చేసరికి ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 15 July 2022. అండ్ ఏ వేకెన్సీస్ అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి షీట్ మెటల్ వర్కర్ 56 ఉన్నాయి, వెల్డర్కి 68, ఫిట్టర్కి వచ్చేసరికి 21 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే మెక్ డీజిల్ 13 ఉన్నాయి, మెకానిక్ మోటార్ వెహికల్ 5 ఉన్నాయి, ప్లంబర్ 40 వేకెన్సీస్ ఉన్నాయి, పెయింటర్ 14 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్ 28, అలాగే క్రెయిన్ ఆపరేటర్ 19 ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మెకానిక్ 23, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 24, అండ్ షిప్ రైట్ వుడ్ వచ్చేసరికి 13 ఉన్నాయి, మెషినిస్ట్ 2 ఉన్నాయి, ఎయిర్ కండిషన్స్ 2 అండ్ డ్రాఫ్ట్మెన్ సివిల్ 2. టోటల్గా 330 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్. అండ్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు, మీ శాలరీ ఎంత వస్తుందో చూద్దాం. ఇది కాంట్రాక్ట్ బేస్ కాబట్టి మీకు కాంట్రాక్ట్ బేస్లోనే ఉంటుంది. మ్యాక్సిమం పీరియడ్ వచ్చేసరికి 3 years. తర్వాత మీ యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బట్టి, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మీకు నెక్స్ట్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది పెంచే అవకాశం అయితే ఉంది. అండ్ రెమ్యూనరేషన్, మీకు శాలరీ ఎంత వస్తుందంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 30,000 వరకు శాలరీ అనేది వస్తుంది. సెకండ్ ఇయర్ కూడా ఇంకా ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది, పెరుగుతూ ఉంటాయి అన్నమాట శాలరీస్. ఇంకా ఏజ్ వచ్చేసరికి 30 years వరకు ఇచ్చారు. ఓబీసీకి అయితే 33 years వరకు, అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 35 years వరకు ఇవ్వటం జరిగింది. ఇంకా సెలక్షన్ బేస్డ్ ఎలా ఉంటుందంటే ఫేజ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి 30 marks ఉంటుంది, అండ్ ట్రేడ్ ప్రాక్టికల్ టెస్ట్ 70 marks అనేది ఉంటుంది అన్ని ట్రేడ్స్కి కూడా. అండ్ ఇంకా టైం వచ్చేసరికి 35 minutes టైం ఇస్తారు. ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 30 questions, అండ్ సెకండ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట, ట్రేడ్ రిలేటెడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా చాయిస్ అది ఎలా ఉంటుందంటే జనరల్ 10 marks, ట్రేడ్ 20 marks క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంకా మినిమం పాస్ మార్క్ ఉంటుంది, అదేంటంటే 50% టోటల్లో వస్తే సరిపోతుంది అనమాట. 45% ఓబీసీకి, ఎస్సీ ఎస్టీకి అయితే 40% మినిమం మార్క్స్ రావాలి. ఇంకా రిజర్వేషన్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా గవర్నమెంట్ జాబ్కి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు, 10th class ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 300 ఎగ్జామినేషన్ ఫీజు, అది మీరు ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ. ఇంకా ఇది 30 June నుంచి 15 July వరకు వెళ్తుంది. నో అదర్ మోడ్స్ పేమెంట్స్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. ఓకే, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీరు ఎటువంటి హార్డ్ కాపీ మీరు పంపించాల్సిన అవసరం లేదు, మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఇది టోటల్గా ప్రాసెస్. మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి కింద లింక్ అయితే ఇస్తాను, ఎలా అప్లై చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు ఫీజు పేమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఫీజు పే చేసి మీరు లాగిన్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే మాత్రం మీరు క్లారిటీగా అన్నీ కూడా చూసుకొని అప్లై అయితే చేయండి. ఇంకా ఈ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ ఇప్పుడు కూడా సహాయపడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.